హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే తికమక పెడుతున్నటువంటి వినాయకుని యొక్క మరణం, లేకపోతే తికమక పెడుతున్నటువంటి లేకపోతే అయోమయం స్థితిలోకి తీసుకెళ్తున్నటువంటి వినాయకుని యొక్క తల ఎగిరిపోయినటువంటి ఘటన. ఒక గ్రంథం ఏమొచ్చి వినాయకుడి యొక్క తండ్రి అనగా శివుడు త్రిశూలంతో తన తలను ఎగిరికొట్టాడు అని వ్రాయబడి ఉంటే, ఇంకొక గ్రంథం ఏమొచ్చి లేదు అలా జరగలేదు, వినాయకుడి పేరు పెట్టిన దినాన్న అందరికీ ఆహ్వానం పలికారు గనుక అందరూ వచ్చారు. అదేవిధంగా శనీశ్వరుడికి కూడా ఆహ్వానం ఉంది గనుక ఆ ఆహ్వానం మేరకు శనీశ్వరుడు కూడా వచ్చాడు. అయితే శనీశ్వరుడు వినాయకుని యొక్క తలను చూసినప్పుడు వినాయకుని తల ఎగిరిపోయింది అనేది ఇంకొక కథ. మరి రెండు కథలలో ఏది వాస్తవం? ఈ రెండు కథలలో ఏది వాస్తవం? అయోమయంలో ఉంటున్నటువంటి ప్రజలు ఈ రెండు కథలు కూడా అందరినీ అయోమయంలో తీసుకువెళ్తున్నాయి. ఎందులో ఉన్నటువంటి కథ ఏమిటంటే ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చూడండి. స్క్రీన్ మీద పెడుతున్నాను, చూడండి. ఇది స్క్రీన్ మీద పెడుతున్నాను, మీరు చూడండి. ఇక్కడ ఏమని ఉందంటే, అంటే శివుడు ఏం చేశాడు, తన శూలంతో బాలుని యొక్క శిరస్సును మీటేసరికి ఎగిరిపోయింది శిరస్సు. ఇది చెప్తుంది ఈ కథ. మరి బ్రహ్మవైవర్త మహాపురాణం ఇదండి, బ్రహ్మవైవర్త మహాపురాణం. ఈ బ్రహ్మవైవర్త మహాపురాణంలో ఏం చెప్తుంది అని మనం ఆలోచన చేస్తే, ఈ బ్రహ్మవైవర్త మహాపురాణంలో చూడండి, ఇది స్క్రీన్ మీద పెడతాను చూడండి. శనీశ్వరుడు చూపు పడగానే బాలుని శిరస్సు తెగిపోగా శనీశ్వరుడు తల వంచుకొని కండ్లు మూసుకొనెను. పార్వతీదేవి యొక్క ఒడిలో ఆ శిశువు యొక్క మొండెము రక్తముతో నిండిపోయినది. అతని శిరస్సు గోలోకమునకు పోయి అచటనున్న శ్రీకృష్ణుడు విలీనమైపోయినది. అప్పుడు పార్వతీదేవి తన పుత్రునికై ఏడ్చి అతని శరీరమును రొమ్మునకు అదుముకొని